గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కేవలం లాస్ట్ 200 ఏళ్ళు 250 ఏళ్ళ నుంచినే మనం ఒక సివిలైజ్డ్ అర్బనైజ్డ్ ఈ హ్యాబిటేషన్స్తో మనం ఉంటున్నాము. సో కాబట్టి మన జీన్స్లోనే ఈ పచ్చదనాన్ని చూస్తే ఒక రకమైన మన బిలాంగింగ్నెస్ ఉంటుంది ఇక్కడ. ఓకే, ఎవరికైనా కూడా చూడండి, మనం ఎంత పెద్ద ఇల్లు కట్టినా కూడా ఆ ముందర ఒక పచ్చని లాన్ వేసుకుంటే ఆ మనసుకు ఒక ప్రశాంతత వస్తుంది. ఎందుకంటే మన జీన్స్లోనే ఆ పచ్చదనం అనేది ఇంబాబ్ అయి ఉంటుంది అనమాట. అంటే ఈ పచ్చదనం అనేది ఏ సీజన్లో ఉంటుందండి? రైనీ, సమ్మర్ అన్నిట్లో? ఈ ఏరియాలో పచ్చర్ల, దీని పేరే పచ్చర్ల కాబట్టి ఇది పచ్చగానే ఉంటుంది. ఈవెన్ పీక్ సమ్మర్ మేలో కూడా చాలా పచ్చగా ఉంటుంది ఈ ఏరియా. కొంతవరకు మనం సఫారీ రూట్లో వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ గ్రీనరీ కనిపిస్తుంది. కొన్ని చోట్ల స్టంటెడ్ గ్రోత్ ఉంటుంది, కొన్ని చోట్ల గ్రాసెస్ అన్ని ఎండిపోయి ఉంటాయి. సో మనకు సీజనాలిటీ బట్టి ఇక్కడ పచ్చదనం అనేది ఉంటుందండి. కానీ ఈ పచ్చర్లు అనేది చాలా వరకు ఎవర్ గ్రీన్ ఉంటుంది. సో థింగ్ ఏంటి అంటే, నేను చెప్పేది, మనం టైగర్ రిజర్వ్కి వచ్చిన తర్వాత టైగరే చూడాలని ఏం లేదు. సో చాలా ఇప్పుడు చూడండి, మనం జస్ట్ కళ్ళు మూసుకుంటే కనీసం ఒక 10 రకాల పక్షుల శబ్దాలు వినిపిస్తాయి. అవన్నీ ఎంజాయ్ చేయాలి. ఇవన్నీ మనకు అర్బన్ ఏరియాస్లోను సిటీస్లోను దొరకవు, ఉండవు. ఈ కాటేజ్లు ఏంటి సార్? ఇవి ఆర్డినరీ కాటేజా లేదంటే స్పెషలైజ్ కాటేజ్? ఇవి అన్ని స్పెషలైజ్డ్ కాటేజెస్ అండి. సో ఇది రీసెంట్గా రెనోవేట్ చేసిన కాటేజెస్ ఇవి. మీరు చూసినట్టయితే మంచి వ్యూ ఉంటుంది. దీనికి రివర్ వ్యూ ఉంది ఇక్కడ. సో మంచి ఆల్మోస్ట్ లైక్ 5-star కైండ్ ఆఫ్ ఇన్సైడ్ అకామిడేషన్. సో విత్ ఏసీ, విత్ ఆల్ అదర్ అమ్యూనిటీస్ అన్నీ కూడా, రిఫర్బిష్డ్ బాత్రూమ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయండి ఇక్కడ. నైట్ టైం క్యాంప్ ఫైర్ ఫెసిలిటీ ఉంది. ఓపెన్ ఎయిర్ థియేటర్, యాంపీ థియేటర్ ఉంది. రకరకాల బటర్ఫ్లైస్, మేము చెప్తున్నాం కదా, అడవిలో ఎన్నో రకాల అందాలు ఉంటాయి. మనం కేవలం పులిని పట్టుకొని ఈ అందాలన్నింటినీ కూడా మిస్ అవుతుంటాము. నేను చెప్పేది ఏంటి అంటే, మనం ఒక కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ని మనం జనరేట్ చేసుకోవాలి ఈ నేచర్. తర్వాత ఇక్కడ ఉన్న బటర్ఫ్లైస్, పక్షులు, తర్వాత ఇక్కడ కనిపించే చిన్న చిన్న అదర్ యానిమల్స్ మీద. సో పులి సైటింగ్, పులుల సైటింగ్ అనేది, పులుల విషయం పక్కన పెడతారండి. మీరు అన్నట్లుగా బటర్ఫ్లై ఉందంటే అక్కడ ప్యూర్లీ నేచర్ ఉన్నట్లుగా, అంటే ఎటువంటి కలుషితులని ఉన్నట్లుగా అటువంటి బటర్ఫ్లై ల్యాండ్ అయ్యాయి. పక్షులు కూడా ఎక్కువ ఉంటాయి అంటుంటారు ఇక్కడ. అవును. సో రకరకాల పక్షులు అండి. అంటే మనకు బర్డింగ్ అనేది ఒక హాబీ. సో బర్డ్ వాచింగ్ అనేది ఒక వెరీ సీరియస్, వెరీ గుడ్ హాబీ. సో నేను అనేది ఏంటంటే, ఈ ఏరియా ఎస్పెషలీ ఇట్స్ ఎ బర్డర్స్ ప్యారడైజ్. ప్యారడైజ్ ఫ్లై క్యాచర్, ఇలాంటి రకరకాల చాలా వెరీ నాట్ సో కామన్ బర్డ్స్ కూడా ఇక్కడ ఉంటాయి. సార్ బర్డ్స్ ఉన్నప్పుడు, బర్డ్స్ వాక్ అన్నప్పుడు దీనికి స్పెషల్ అట్రాక్షన్ అవుతుంది కదా? అవునండి, ఒకటి మేము డెవలప్ చేస్తున్నాము. ఈ పచ్చళ్ళ చుట్టూతోనే వెరీ గుడ్ వాటర్ బాడీస్ ఉన్నాయి. ఇక్కడ మంచి బర్డ్స్ యొక్క ప్రజెన్స్ ఉంది. సో తర్వాత హైడ్స్, ఒకటి హైడ్ అంటే బర్డ్స్ వచ్చినప్పుడు దే కెన్ హైడ్ దట్ ప్లేస్ అండ్ దే కెన్ అబ్జర్వ్ ఆ బర్డ్ యొక్క మూమెంట్, ఆ పక్షుల యొక్క మూమెంట్ అంతా కూడా అబ్జర్వ్ చేసుకొని పిక్చర్ చేసేటువంటి హైడ్స్ ఒకటి మేము డెవలప్ చేస్తున్నాము. అదే నేచర్ ట్రయల్ పాత్స్, బర్డర్స్ నేచర్ ట్రయల్ పాత్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాము. మేబీ ఇంక 1-2 monthsలో మేము ప్రారంభోత్సవం కూడా చేస్తాము. ఓకే సార్, గెస్ట్ హౌస్లో మీరు మడ్ గెస్ట్ హౌస్ అన్నారు, అసలు ఆ కాన్సెప్ట్ ఏంటండి? సో ఇప్పుడు ఒకటండి, మన చెంచులు కానీ లేకపోతే పల్లెటూరులో కానీ మన ఇండ్లన్నీ కూడా సిమెంటు ఈ మోటార్తో కాకుండా మనము మట్టితో కడతాం. సో మొత్తం అంతా కూడా కదండి, మట్టితో కట్టిన ఇల్లులే కదా. అవునవును. అంటే నేచర్ ఎంజాయ్ చేయాలనుకుంటే రావాలంటారు. నేచర్ ఎంజాయ్ చేయడానికి ఖచ్చితంగా రావాల్సిన ప్లేస్ ఇది. ఇక్కడ సిగ్నల్స్ ఏమి ఉండవు, ఇక్కడ సిగ్నల్స్ ఉండవు. సో డిజిటల్ డిటాక్స్ అవ్వాలంటే యూ కెన్ ప్రిఫర్ దిస్ ప్లేస్. సో తర్వాత ఇక్కడ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద అట్రాక్షన్. చాలామంది ఇక్కడ నచ్చుతుంది. మనకు కెఫెటేరియా పోవాలి అంటే ఇక హ్యాంగింగ్ బ్రిడ్జ్ అండి ఇది. ఇంట్లో గ్యాప్ కూడా కనిపిస్తుంది డెవలప్మెంట్కి. ఒకవేళ గవర్నమెంట్ కాకుండా ఎవరైనా కార్పొరేట్ కంపెనీస్ వస్తే ఇక్కడ హెల్ప్ చేస్తారా? వాళ్ళు గైడెన్స్ ఇస్తారా? డెఫినెట్లీ అండి. యాక్చువల్గా
టైగర్ కన్జర్వేషన్ ఫౌండేషన్ ఉంది మనకి ఇక్కడ. సో దే కెన్ కాంట్రిబ్యూట్ టు ఎనీ సిఎస్ఆర్ యాక్టివిటీస్ ఇక్కడ చేయాలనుకున్న వాళ్ళు దే కెన్ కమ్ అండ్ డూ. ఆర్ ఈ కంపెనీస్ని కానీ తర్వాత కార్పొరేట్స్ కానీ మేము ఇన్వైట్ చేస్తున్నాము. ఏంటి అంటే దే కెన్ కమ్ హియర్, దే కెన్ ఓన్ అప్ దిస్ ప్లేస్. సో ఇక్కడ ఇంప్రూవ్మెంట్ చేసుకొని విల్ ఆల్సో గివ్ దేర్ పబ్లిసిటీ. వాళ్ళ కంపెనీ మీటింగ్స్ పెట్టుకోవచ్చు కదా ఇక్కడ పెట్టుకోవచ్చు. సో ఒకటి 2 కాటేజెస్ ఇఫ్ దే వాంట్ టు కన్స్ట్రక్ట్ ఇన్ దేర్ నేమ్ అండ్ ఆ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ చేసినా కూడా వీ డెఫినెట్లీ వెల్కమ్. దెర్ ఇస్ ఎ నీడ్ ఫర్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా, అడ్వెంచర్ పార్క్ ఒకటి చేసుకోవడానికి కూడా ఒక స్కోప్ ఉంది. సో వీఆర్ యాక్టివ్లీ లుకింగ్ ఫర్ సిఎస్ఆర్ ఫండింగ్ అండి. సార్ వాళ్ళు ఫండ్ చేస్తే వాళ్ళకి ఇచ్చిన బెనిఫిట్ ఏంటి మీరు? ఒకటి ఇక్కడ ఇఫ్ ఈ స్పేస్ని మనము ఫెసిలిటీస్ స్టాండర్డైజ్ కొంచెం పెంచినప్పుడు ఏమవుతుంది అంటే ద కార్పొరేట్స్ కెన్ కమ్ హియర్ అండ్ వాళ్ళకి ఇక్కడ దే కెన్ హ్యావ్ ద కాన్ఫరెన్సెస్. సో 1 day 2 day కాన్ఫరెన్సెస్, ద హోల్ ప్యాకేజ్ వీ కెన్ గివ్ ఫర్ దెమ్. సో అదేవిధంగా కమ్యూనిటీస్కి కూడా మనం బెనిఫిట్ చేసిన వాళ్ళం అవుతాం. ఈమె పచ్చర్ల సంబంధించిన ఒక లేడీ అండి. ఇలా దాదాపు 20 మంది మన దగ్గర పనిచేస్తూ ఉన్నారు. ఓకే సార్, ఈ గెస్ట్ హౌస్ గురించి చెప్పండి. ఇది మడ్ హౌస్ అండి. ఇది అంటే మట్టితో కట్టిన ఇల్లు. ఓకే. సో దీన్ని కింద నుంచి ఫౌండేషన్ తప్పితే ఈ కింద నుంచి పై వరకు కూడా రూఫ్ కాకుండా మొత్తం అంతా మట్టితో కట్టినాం అనమాట. సో మట్టి పెట్టి పేర్చి మనం చేయడం జరిగింది. పచ్చర్లో స్పెషల్ అట్రాక్షన్ సఫారీ. ఈ సఫారీలో వచ్చిన వాళ్ళందరూ కూడా లోపల నల్లమలలో 2-3 గంటలు తిరిగి వచ్చి ఇక్కడ మనకు కనిపిస్తున్న పులులు కానీ మిగతావి ఉంటాయి. కేవలం పులు కోసం వచ్చి పులి కనబడలేదని నిరుత్సాహపడిపోకుండా ఇక్కడ మిగతా రకరకాల జంతువులు కనిపిస్తాయి ఈ సఫారీలో. 2 గంటల సేపు ఫారెస్ట్లో తిరగచ్చు. అసలు సఫారీ క్యాంప్లో సఫారీకి ఎగిలిన తర్వాత లోపల పులి కాకుండా ఇంకేం కనిపిస్తాయి, ఎన్ని కిలోమీటర్ల ఫారెస్ట్ ఉంది అనే విషయం అంతా మాట్లాడడానికి చైతన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి ఇప్పటివరకు ఆయన మన కాటేజ్ గురించి చెప్పారు. ఇప్పుడు రియల్గా ఫారెస్ట్లోకి వెళ్ళిన తర్వాత ఏం చూస్తాం, ఏం చూడబోతున్నాం, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంటారు విషయం సార్ సార్ చైతన్ గారు చెప్పండి. మనం వెళ్ళాం, గెస్ట్ హౌస్ చూసాం, ఇక్కడ ఉన్న ఎకో టూరిజం గురించి మీరు మాకు చెప్పారు. ఇప్పుడు సఫారీ వచ్చిన వాళ్ళందరూ కూడా ప్యాకేజీలో సఫారీ మస్ట్ అంటున్నారు కాబట్టి సఫారీ లోపల ఎన్ని కిలోమీటర్లు చెప్తారు ఫారెస్ట్లో, డీప్ ఫారెస్ట్ వెళ్తుంది, ఇక్కడ ఏమేమి కనిపిస్తుంది, కేవలం పులులు ఒకటైనా ఇంకేమైనా ఉంటాయి? ఇది 24 కిలోమీటర్ల సఫారీ ట్రాక్ అండి. ఈ చుట్టూ ఇదంతా కంప్లీట్ అవ్వడానికి దాదాపు 1.5 గంటల సమయం పడుతుంది. చాలా ప్రిస్టైన్ ఫారెస్ట్ మనకు కనిపిస్తుంది. ఇక్కడ రకరకాల చెట్లు, తీగలు ఇవన్నీ పోతే చాలా వరకు వన్యప్రాణులు కూడా మనకు కనిపిస్తాయి. ఇప్పుడు మనము దాదాపు 3-4 అవుతోంది. ఇంకో హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ యానిమల్స్ అన్ని కూడా రావడం స్టార్ట్ చేస్తుంది. మనకు ఏదో ఒక యానిమల్ కనిపించే ఛాన్స్ అయితే మనకు ఉంది. సో అటు పోతే ఇక్కడ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదండి. సో ఏదైతే రకరకాల పక్షులు కానీ, బటర్ఫ్లైస్ కానీ, యాంట్ మౌంట్స్ కానీ వీటన్నిటితో పాటు మన హిస్టరీ అంటే చాలా చరిత్ర ఉందండి ఇక్కడ ఏరియాలో. ఓకే. సో మనం చూసినట్టయితే ఈ 1890 ఆ దశకంలో ఇక్కడ నంజాల నుంచి గిద్దలూరు అంటే మన తూర్పు కనుమల్ని పశ్చిమ కనుమల్ని కలుపుతూ అంటే ఈస్ట్ కోస్ట్ని వెస్ట్ కోస్ట్ని కలుపుతూ ఒక ట్రైన్ ఒక రైల్వే ట్రాక్ని ఇక్కడ మనము ఏర్పాటు చేయడం జరిగింది అప్పట్లో. సో ఆ ట్రాక్ అప్పట్లో మీటర్ గేజ్ ఉండేది. అది నంజాల నుంచి గిద్దలూరు వరకు. ఈ ట్రాక్ ఏదైతే ఉందో హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఉండేది, ఉయ్యాల బ్రిడ్జ్ ఉండేది, ఇక్కడ క్రెడల్ బ్రిడ్జ్ అంటారు. అలా రకరకాలైనటువంటి అంటే ఆ రోజుల్లోనే బ్రిటిషర్లు దాదాపు 200 అడుగుల పిల్లర్లు లేపి ఇక్కడ బ్రిడ్జెస్ కట్టడం జరిగింది. అచ్చా, అప్పట్లో బొబ్బిల్ రాజా సినిమా షూటింగ్ అంతా ఇదేనా? బొబ్బిల్ రాజా సినిమా జరిగి ఉండొచ్చు, మేజర్ చంద్రకాంత్ షూటింగ్ అయి ఉండొచ్చు. బొబ్బిల్ రాజాలో ట్రైన్ షాట్ ఫైటింగ్ ఉంటుంది, అదంతా ఇక్కడే చేశారు గారు వచ్చి ఈ లోకల్ బొగద ఊరు అదే అక్కడ దిగిన ఫోటోలు ఉన్నాయి. తర్వాత ఇక్కడ ఒక సివిలైజేషన్ ఉండేది ఈ లోపల, ఈ అడవి లోపల. సో ఆ చరిత్ర అంతా కూడా మనకు కనిపిస్తుంది. సో మిగతా టైగర్ రిజర్వ్స్ లో ఓన్లీ నేచర్ కనిపిస్తుంది. బట్ ఇక్కడ ఏంది అంటే స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ మన చరిత్ర ఆనవాళ్ళు కూడా మనము చూడవచ్చు. సార్ ఇక్కడ బ్రిటిష్ వాళ్ళ టైంలో ఎన్ని ఉండేవి, తర్వాత పులుల సంఖ్య ఇప్పుడు ప్రస్తుతం ఎంత వచ్చింది, అప్పుడు ఎంత ఉండేది? చూడండి, మనకు బ్రిటిషర్ల టైంలో అంటే
మనం చెప్పినట్టు 1757 ప్లాసీ యుద్ధం తర్వాత బ్రిటిషర్లు అయితే ఎంటర్ అయి ఉన్నారో, సో 19వ శతాబ్దంలో చాలా వరకు ఈ గేమ్ హంటింగ్ అనే కాన్సెప్ట్లో ఈ పులుల్ని వేటాడడము, తర్వాత వన్యజీవుల్ని వేటాడడం అనేది వాళ్ళకు ఒక ఆటలాగా అయిపోయింది. సో ఆట వల్ల చాలా మనకు పులులు, దాదాపు 40,000 పులుల సంఖ్య మన భారతదేశంలో ఉండేది ఆ టైంలో. చంపి ఒక్కొక్కరు వందలు వాళ్ళ ఎన్ని చంపా అని చెప్పేసి ఆ ట్రోఫీలు కూడా వాళ్ళు పెట్టడం జరిగింది. ఆ విధంగా 40,000 ఉన్న పులుల సంఖ్య దాదాపు 1977కి వచ్చేపాటికి కేవలము 2,000కి తక్కువగా ఉండిపోయిందండి. ప్రస్తుతం ఇక్కడ ఉండొచ్చు. సో దాదాపు 2,000, ఇది రీసెంట్ ఒక 10 years బ్యాక్ వచ్చేసేసి ఇక్కడ 34-35 పులులు ఉన్నాయి. సో ఇప్పుడు ప్రస్తుత సంఖ్య 68 అండి. ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉన్నాం చెప్పండి? నల్లమలలో. నల్లమలలో దీని పేరు దొంగల బావి అండి. సో కానొకప్పుడు బ్రిటిష్ కాలంలో, అంతకు ముందు కూడా దొంగలు అనేటువంటి వాళ్ళు అప్పట్లో టీక్ స్మగ్లింగ్ ఎక్కువ ఉండేదండి ఇక్కడ. టీక్ అనేది మేజర్ ప్రొడ్యూస్గా ఉండేది. ఆ టీక్ అనే వాటి మీద బ్రిటిషర్ల కన్ను పడింది, తర్వాత స్మగ్లర్స్ కన్ను. అప్పుడు ఏదైతే లోకల్ గ్రామస్తులు ఉంటారో వాళ్ళలో ఉన్న స్మగ్లర్స్ అందరూ కూడా ఈ టీక్ మీదే బ్రిటిషర్ల కన్ను, వీళ్ళ కన్ను కూడా పడింది అనమాట. ఆ టైంలో దొంగలు వచ్చేసేసి ఇక్కడ నీళ్లు తాగేవాళ్ళు, అందుకు దీన్ని దొంగ బావి అంటారు. అదే విధంగా బ్రిటిషర్లు కూడా కొన్ని బావులు తవ్వించుకున్నారు, వాటి పేరు దొరబావి అని అంటారు. అదే విధంగా ఇంకొక జస్ట్ పక్కన బీట్లోనే అండి, అక్కడ ఒక మేడం అంటే దొరసాని, ఆ దొరసాని వచ్చేసేసి మంచి బావి ఒకటి తవ్వించుకొని అక్కడికి వచ్చి దాన్ని పాలన చూస్తుంది అనమాట. అందుకు దాని పేరు మేడం బావి అని పెట్టారు. దొరబావి, మేడం బావి, దొంగల బావి. పులుల బావి ఎక్కడ? పులులు ఇక్కడికి వస్తుంటాయా? ఇప్పుడు ఈ అన్ని బావులు కలిపి పులుల బావి అయ్యింది అనమాట. సో ఇప్పుడు హ్యాబిటేషన్స్ కానీ ప్రజలు రాకపోకలు కానీ ఇక్కడ అంతా కూడా చాలా వరకు మనం రిస్ట్రిక్ట్ చేసాం కాబట్టి ఈ ఏదైతే ఆ రోజుల్లో దొంగలు కానీ దొరలు కానీ తాగిన నీళ్ళు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు పులులకి, తర్వాత వన్యజీవులకి కూడా ఒక మంచి నీటి వసతి లాగా ఏర్పాటైనాయండి. ఇక్కడికి వస్తుంటాయండి సమ్మర్ లో కూడా పులులు ఇక్కడికి వస్తుంటాయి. సో ఇక్కడ రావడం అవన్నీ కూడా మనం చూడొచ్చు. ఇంకా ముందుకు వెళ్తే ఏముంటాయండి? ఇంకా ముందుకు వెళ్తే ఒకానొకప్పటి చలమ స్టేషన్, అంటే చలమ ఏదైతే రేంజ్ ఉందో ఒకప్పుడు చలమ స్టేషన్ ఉండేది అక్కడ. తర్వాత అక్కడ దాదాపు ఒక ఊరు ఉండేది, చలమ అనే ఊరు ఉండేది, ఆ మీటర్ గేజ్ రాస్తా వెంబడి. ఆ తర్వాత మనకు ఇంకొక రైల్వే స్టేషన్ 2 కనిపిస్తాయి. సో అదేవిధంగా మధ్యలో పచ్చిక మైదానాలు, గడ్డి మైదానాలు, తర్వాత మనం ఒక బేస్ క్యాంప్ని కూడా చూడొచ్చు. వాళ్ళు ఎలా పనిచేస్తున్నారు అనేటువంటి విషయాలు కూడా మనం తెలుసుకోవచ్చు. సార్ ఇప్పుడు నల్లమలలో మన బేస్ క్యాంప్కి వచ్చాం, అసలు దీని ఫంక్షనింగ్ ఏముంటుంది? ముఖ్యంగా ప్రొటెక్షన్ ఆస్పెక్ట్ అండి. ఇది యాంటీ పోచింగ్ క్యాంప్స్ అంటారు, లేకపోతే బేస్ క్యాంప్స్ అంటారు, లేకపోతే టైగర్ ప్రొటెక్షన్ క్యాంప్స్ అంటారు. వీటిని ఏంటి అంటే ప్రతి బేస్ క్యాంప్లో కూడా ఒక 5 మంది దాకా ప్రొటెక్షన్ వాచెస్ ఉంటారు. వీళ్ళ పని వచ్చేసేసి వీళ్ళకి ఇచ్చిన రిస్ట్రిక్టెడ్ ఆ ఏరియాలో, ఆ బీట్ ఏరియా ఈక్వల్ టు దిస్ బేస్ క్యాంప్ ఏరియా, ఆ ఏరియాని అంతటిని కూడా ప్రొటెక్ట్ చేసుకోవడము, అక్కడున్న పులుల్ని వాటిని మానిటర్ చేయడము, వన్యప్రాణులని పోషింగ్ కాకుండా చూడడము. సో తర్వాత ఈ ఏవైతే మనం ఇప్పుడు పగ్మార్క్స్ చూసాము, ఆ పగ్మార్క్స్ కానీ పులుల ఎక్కడ జాడలు వెతకడము, ఇవన్నీ కూడా ఇదండి వీళ్ళ వర్క్. ఓకే, కానీ ఇక్కడ వీళ్ళు ఎంతమంది ఉంటారండి? 5 మంది ఉంటారు. భయం ఏమి ఉండదు వాళ్ళకి? లేదండి, వీళ్ళు అడవి బిడ్డలు, వీళ్ళు చెంచులు చాలా వరకు. దాదాపు 90% మంది అంతా కూడా చెంచులండి. మనం చూసినట్టయితే నల్లమలలో దాదాపు ఒకప్పుడు ఇది చెంచుల యొక్క భూమి, వాళ్ళ ఆదివాసీలు. ఈ మానవజాతి పుట్టినప్పటి నుంచి దాదాపు 2,500 దాదాపు 3,000 సంవత్సరాల నుంచి కూడా చెంచు జాతి అనేది అది నడుస్తూ ఉంది. వాళ్ళు ఇక్కడ అడవుల్లో ఉండడము, తర్వాత వాళ్ళు ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ అవ్వడం వల్ల హంటింగ్, గ్యాదరింగ్, ఇవి వాళ్ళ మేజర్ లైవ్లీహుడ్ ఆస్పెక్ట్స్ అండి, జీవనోపాధులు. సో వాళ్ళు బాణాలు తీసుకొని వన్యమృగాలను చంపడము, వాటి ద్వారా జీవనం సాగించేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళే మనకు ప్రొటెక్షన్ వాచర్లుగా ఆ వన్యజీవుల్ని మనం కాపాడే ఒక మహత్తరమైన కార్యక్రమాన్ని వాళ్ళు చేస్తున్నారు. అంటే ఇక్కడ టూరిస్ట్ గైడ్గా కూడా వీలే ఉంటారా? ఎస్ అండి,
టూరిజం గైడ్గా కూడా వీళ్ళని మనం ఎంప్లాయ్ చేయడం జరుగుతూ ఉంది. ప్రస్తుతం మనం నల్లమలలో చెంచులతో మాట్లాడతాం. చెంచుల యొక్క యాక్టివిటీ ఏంటి, వీళ్ళు అడవుల్లో ఉన్న పులుల్ని ఎలా గుర్తిస్తారు, గుర్తించాక ఏ విధంగా వాళ్ళు ఆఫీసులకు చేరవిస్తారు విషయం అడుగు. ఇక్కడ ఇందాక చూస్తున్న పగ్ మార్కులు, పులి వేలు ముద్రలు ఉన్నాయి. అవి పులి అని మీకు ఎలా తెలుస్తుంది? చూసిన తర్వాత మీ ఆఫీసర్కి ఎలా చెప్తుంటారు? మేము చూసిన తర్వాత ఇప్పుడు సైజు ఉంటుంది సార్, ఒకే సైజు ఉంటే టేబుల్లో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 2 సైడ్స్ ఉంటాయి సార్. ఆ 2 సైడ్ ఒకే లాగా ఉంటే అది మేల్ సార్. అది లెఫ్ట్ సైడ్ కొంచెం తక్కువ వచ్చిందంటే అది ఫీమేల్ సార్. ఓహో. దానికి ఆపోజిట్ మేము కెమెరాలు పెట్టింటాం. మళ్ళీ ఈ పగ్మార్ ఓకే అని చెప్పి మా ఆఫీసర్కి చెప్పిన తర్వాత మళ్ళీ దాన్ని క్లారిఫికేషన్ చేసుకుంటాం. ఇది ఫీమేల్ చూసారా? ఇక్కడ చూసాం సార్. అన్ని చూస్తుంటారు. 4 చూసాం సార్. రోజు ఎదురవుతాయి, అప్పుడప్పుడు అవుతాయి. అప్పుడప్పుడు ఎదురవుతుంది. ఏ టైంలో ఎక్కువ వస్తాయి బయట పుల్లులు? ఈవినింగ్ టైము, మార్నింగ్ టైం, తెల్లవారుజామున 6-7 గంటలకు. ఏమన్నావా మీకు? వాటి పని బాధే సార్. ఏం చేస్తాయి? మనకేం అటాక్ చేసేది ఏం లేదు సార్ ఇక్కడ ప్రాసెస్. వచ్చినప్పుడు దాని స్మెల్ కనుక్కుంటారు సార్, మనిషి స్మెల్ ఆటోమేటిక్గా అదే పక్కకి వెళ్ళిపోతుంది. ఇంకేం కనబడతాయి పులులు కాకుండా ఇక్కడ? సాంబార్ కానీ, చిరుత, ఎలుగు వంటి, చుక్కలు దుబ్బి. అంటే పుల్లు అంటే ఏం అటాక్ చేయాలి? మిగతా అటాక్ చేస్తాయి కదా, చిరుత కానీ అవన్నీ? ఏం అటాక్ చేయాలి సార్. మాకు ఇక్కడ అలా అటాక్ చేసినట్టు ఏం లేదు సార్. టూరిస్టులు ఎవరైనా వస్తారు కదా చాలా, వాళ్ళు ఏమైనా దానికి చేయడానికి ఇబ్బంది పడుతుంటారా? లేదు సార్. టూరిస్ట్ సార్ వాళ్ళు ఎప్పుడైనా ఎవరైనా వచ్చి ఏ టైంలో బాగుంటాయండి? అంటే చలికాలం బాగుంటుందా, ఎండాకాలం బాగుంటుందా, వర్షాకాలం బాగుంటుంది? ఇక్కడ సంబర్ బాగుంటుంది సార్. సంబరా? ఎందుకు? అప్పుడు ఎనిమల్స్కి వాటర్ టైం కదా సార్. అప్పుడు వాటర్ సరిగ్గా దొరకదు కదా సార్. అప్పుడు ఎనిమల్స్ ఇట్లా బయటకు వచ్చేస్తుంటాయి. దానితోడు ఫారెస్ట్ మొత్తం ఎండిపోయి ఉంటుంది కదా సార్. కనిపిస్తాయి అప్పుడు క్లియర్ కనిపిస్తుంది. ఓకే. మీకున్న ఇబ్బందులు ఉంటాయి ఇక్కడ వర్షాకాలం కానీ? ఇప్పుడు ఏం ఇబ్బంది ఏం లేదు సార్. వర్షం పడితే కొద్దిగా ఫీల్డ్ కొద్దిగా లేట్ అవుతుంది సార్. అంతే. రోజుకి ఎన్ని కిలోమీటర్ తిరుగుతుంటారు మీరు? 6 కిలోమీటర్ తిరుగుతాం సార్. చూసినప్పుడు ఏమంటాయి పులులు? ఒకసారి డైరెక్ట్గా సైట్ అయింది అనుకోండి, ఫస్ట్ భయమే ఉంటుంది సార్. ఒకవేళ అటాక్ చేస్తుందేమో అని ఉంటుంది కదా సార్ ఎవరికైనా, అట్లా భయం ఉంటుంది. తర్వాత మేము నార్మల్ అయిపోతాం. ఇది కెమెరా ట్రాప్స్ అండి. ఇది IR కెమెరా ట్రాప్. ఏంటి అంటే మన అనిమల్స్ ఏవైతే మనం మూవ్ అవుతూ ఉంటాయో ఇవి ఆటోమేటిక్గా డిటెక్ట్ చేస్తాయి అన్నమాట. మన మోషన్ డిటెక్ట్ చేసి అవి 2 వైపులా ఉంటాయి రోడ్డుకి, ఈ వైపు ఒకటి, ఆ వైపు ఒకటి. ఇది చాలా ఎసెన్షియల్ టూల్ అండి. ఎందుకంటే మనం పులుల గణించడంలో పులులు మనం చూస్తుంటాం కదా, పులులు ఏంటి అంటే మనకి ఎలా అయితే ఫింగర్ మార్క్స్ ఉంటాయో అలాగే వాటికి స్ట్రైప్స్ ఉంటాయి అన్నమాట. చాలా యూనిక్ స్ట్రైప్స్. ఆ స్ట్రైప్స్ అనేది ఒక పులికి ఉన్న స్ట్రైప్ ఇంకో పులికి ఉండదు అనమాట. ఫింగర్ ప్రింట్స్, అది ఫింగర్ ప్రింట్స్ వాటికి. ఆ విధంగా మనం ఈ కెమెరా ట్రాప్లో పడ్డ పులుల్ని పట్టుకొని మనం అనలైజ్ చేస్తాం. అసలు ఎప్పుడు తీసుకుంటారు ఇవి? వీక్లీ వన్సా, మంత్లీ వన్సా? బేసిక్గా ఈ ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేట్స్ అని ఎవ్రీ 4 years జరుగుతుంది అండి ఒకటి ఎక్సర్సైజ్. అటు పోతే మేము కంటిన్యూస్గా మానిటర్ చేస్తుంటాం. ఇక్కడ ట్రాప్ అయిన విషయం మీకు ఎలా తెలుస్తుంది? అంటే ఎవ్రీ 1 week or 2 weeks మనం వచ్చేసేసి అటు కెమెరా ట్రాప్లో ఉన్న ఇమేజెస్ అని కూడా మనం చెక్ చేస్తాం. అంటే మీకు బీఫ్ సిస్టమ్ అని వస్తుందా? లేదండి, ఇప్పుడు మీరు వీక్లీ వన్స్ మస్ట్గా చూడాల్సిందే, రావాల్సిందే. ఎందుకంటే ఇక్కడ రేడియో సిగ్నల్స్ తప్ప ఇంక ఎటువంటి సిగ్నల్స్ ఉండదు. సరే, ఇప్పుడు మనం వెళ్తున్న జర్నీ అంతా ఓల్డ్ ట్రాక్, రైల్వే ట్రాక్ ఇది? ఇదంతా కూడా ఒక ఓల్డ్ ట్రాక్ అండి. అంటే ఒకప్పుడు మీరు చెప్పారు కదా బొబ్బిలి రాజా షూటింగ్, ఇదంతా కూడా ఆ ట్రాక్. ఒకప్పుడు ఈ మీటర్ గేజ్ ట్రైన్ ఇలా వెళ్ళేది. ఎక్కడి నుంచి స్టార్ట్ ఎక్కడికి వెళ్తుంది అండి? ఇది నంద్యాలలో స్టార్ట్ అయ్యి గిద్దల వరకు వెళ్తుంది అండి ఈ ట్రాక్, పర్టికులర్ ట్రాక్. తీసిన తర్వాత ఇప్పుడు వేరే ట్రాక్ వేస్తారా? ఇది తీసేసేసి ఈ 1994లో అప్పుడు పివి నరసింహారావు గారు నంద్యాలకి ఎంపీ, మన ప్రధానమంత్రి గారు. సో ఈ మీటర్ గేజ్ నుంచి బ్రాడ్ గేజ్కి వెళ్ళాలని చెప్పేసి ఆయన సపరేట్గా ఇంట్రెస్ట్ తీసుకొని అదంతా వేయించడం జరిగింది. దాన్ని ఇనాగ్రేట్ చేయడం కూడా జరిగింది ఆయన టైంలోనే. ఓకే. తర్వాత మనం చూసిన సాంబార్. అవునండి. ఇన్ని ఉంటాయి ఇక్కడ నల్లమలలో. ఒకవేళ ఒక సాంబార్ ఎంత వెయిట్ ఉంటుంది? పులి ఒకవేళ దాడి చేస్తే ఒక రోజు తింటారా, దాన్ని దాచుకొని తింటారా? సాంబార్ మనం చూసాం కదండి, దాదాపు కొన్ని వేలు ఉంటాయండి ఇక్కడ. కొన్ని వేల సంఖ్యలో సాంబార్లు ఉంటాయి. ఒక్కొక్క సాంబార్ 150 kgs, బాగా వెల్ గ్రౌండ్ సాంబార్ 150 kgs ఉంటుంది. సో పులి ఒక్కసారి దాని పంజాతో ఒక సాంబార్ని కొట్టింది అంటే దాదాపు 4 రోజుల పాటు దాన్ని తింటదండి. సో అటెగో పులి అనేది దాదాపు ఒక 20 kgs వరకు మాత్రమే తినగలదు, 20 to 30 kgs దాని ఆకలిని బట్టి. సో కానీ అది దాన్ని దాచుకొని, చిన్నపిల్లవాడు దాచుకొని కొబ్బరిమెంట్లో ఒక్కొక్కటి తింటారు కదా,
ఆ విధంగా పులి తింటది. దాని రోజుల పాటు ఒక దాన్ని తింటది. నువ్వు ఈలోగా పులి తిని వెళ్ళి వచ్చే సమయంలో వేరే ఏమైనా అటాక్ చేస్తే వాటి మీద వాటి అలాంటి పాసిబిలిటీ ఉందండి. ఎందుకంటే ఆ వాసన హైనాలు బట్టి ఉంటాయి కదా? ఆ హైనాలు కానీ, లెపర్డ్లు కానీ, ఆ, చిరుతపుళ్ళు కానీ, తర్వాత రేస్ కుక్కలు కానీ ఇవన్నీ తినే ఆస్కారం ఉంది. ఆ, అందుకే పులి కానీ, చిరుతపుళ్ళు కానీ ఆ వేటను క్యాచ్ చేసి చెట్టు కొమ్మల పైన ఆ. ఎక్కి వాటిని దాచుకుంటాయి అన్నమాట. ఆ, సో ఆ టైప్ ఇదన్నమాట. ఓకే. సింహానికి పులికి అదే అండి డిఫరెన్స్. సింహం ఏంది అంటే ఫ్రెష్ క్యాష్ని ఇష్టపడుతుంది. వెళ్ళామా, పంజా కొట్టామా, తిన్నామా, అయిపోయింది. ఆ మిగతా అయితే మిగిలిపోయి ఉంటుందో అదంతా మిగతా జంతువులు తింటాయి. కానీ పులి ఏంటి అంటే దాన్ని తీసుకెళ్ళి దాచిపెట్టుకుని తింటుంది. ముఖ్యంగా ఈ పులి కానీ, సింహం కానీ ఆ మెడని ఎక్కువగా ఫస్ట్ కొడతాయి అన్నమాట. కొట్టి ప్రాణాన్ని ఫస్ట్ తీస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నా ఉంటుంది? నెక్స్ట్ మనము ఒక రైల్వే స్టేషన్ ఏదైతే రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చి దిగిన రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో అక్కడ వెళ్తున్నామండి. అంటే ఈ మన వచ్చిన రైల్వే ట్రాక్ ఇది అంతాను? అవునండి, రైల్వే ట్రాక్ ఇదంతా. మనం చూడొచ్చు ఆ 1880లో 90లో బ్రిటిషర్లు ఇక్కడ ఈ మారుమూల నల్లమలకు వచ్చి ఇక్కడ క్యాంపులు ఏర్పాటు చేసుకొని బావులు తవ్వించి మనుషుల్ని పెట్టి పెద్ద పెద్ద 100 అడుగులు 150 అడుగుల బ్రిడ్జులు కట్టి స్తంభాలు కట్టి ఇలాంటి అన్ని తొలచి అప్పుడు మనకు రైల్వే ట్రాక్ వేశారు. మన కోసం కాదు, వాళ్ళ కోసం. ఇక్కడున్న టీక్ ని తీసుకెళ్ళడానికి, సంపద తీసుకెళ్ళడానికి, మొత్తం అంతా కూడా ఈ కోస్ట్ లో వచ్చిన మెటీరియల్ ఈ యువతల కోస్ట్ తీసుకెళ్ళడానికి వాళ్ళ కోసం ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత మనకు కూడా ఉపయోగపడింది అనుకోండి, అది వేరే విషయం. తర్వాత అది యువి నరసింహారావు గారి తర్వాత బ్రాడ్ గేజ్. అది బ్రాడ్ గేజ్ యువి నరసింహారావు గారు పిఎంగా ఉన్నప్పుడు. సార్ ఈ సఫారీ లో వస్తే ఇది మనం చూస్తున్నాం కదండి, ఇది ప్రెసిడెంట్ రోడ్ అంటారు. సో ఇక్కడ ఒకప్పుడు ఒక స్టేషన్ ఉండేది. ఇక్కడ ఈ పాటలో ఈ పాటలోనే ఈ మొత్తం అన్ని కూడా స్టేషన్ యొక్క అవశేషాలు. ఏది లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నా? అవునండి, బిల్డింగ్ ఇలా ఉండేదా? ఇలా ఉండేదండి అప్పుడు. ఆ రోజుల్లో ఉన్న రైల్వే బోగిలు అవన్నీ. అంటే మీకు కనిపిస్తున్న శిథిలాలన్నీ కూడా రైల్వే స్టేషన్ ఒకప్పుడు. ఏం పేరండి ఎప్పుడు? దీని ప్రెసిడెంట్స్ రోడ్డేనా? దీని పేరు ప్రెసిడెంట్ రోడ్ అండి. ఈ స్టేషన్ పేరు వచ్చేసేసి దూలాల కుట్ట అంటారు. ఓకే. ఇక్కడ నుండి గిద్దలూరు, ఇక్కడ నుంచి ముందు పోతే గిద్దలూరు. పిబి రాజేంద్ర ప్రసాద్ గారు ఇక్కడ వచ్చిన రైల్వే స్టేషన్ ఇది. బ్రిటిష్ వాళ్ళు కట్టిన స్టేషన్ ఇది. ఈ స్టేషన్ తర్వాత మీటర్ గేజ్ ఉంది, తర్వాత బ్రాడ్ గేజ్ గేజ్. ఇక్కడ సఫారీ అంటే మీకు కేవలం పులుల కోసం మాత్రం రావద్దు పచ్చర్ల. ఇక్కడికి వచ్చాక మంచి అనుభూతి, మన హిస్టరీ కనిపిస్తుంటుంది. అంటే బ్రిటిష్ వాళ్ళు మన సాంప్రదాయాన్ని, మన సంపదని ఎలా దోచుకున్నారు, తర్వాత మన పూర్వీకులు దీన్ని ఎలా కాపాడుకున్నారు, తర్వాత నక్సలైట్లు ఎలా స్థావరాలు ఏర్పరచుకున్నారు అన్నది చరిత్ర అంతా కనిపిస్తుంటుంది. పెద్ద పెద్ద కొండల్లో, ఆ కొండల్లోంచి తవ్వుకుని వచ్చిన రైల్వే స్టేషన్ ఇది. ఇప్పుడు ఇది మీటర్ గేజ్. గతంలో సినిమాలు కూడా ఎక్కువగా జరిగేవి. ముఖ్యంగా బొబ్బిల్ రాజా, మేజర్ చంద్రకాంత్ వంటి సినిమాలు జరిగాయి. ఇప్పుడు మీటర్ గేజ్ తీసిన తర్వాత బ్రాడ్ గేజ్ అయింది. ఈ బ్రాడ్ గేజ్ మనం చూస్తున్నాం, ఇదంతా మీటర్ గేజ్. అంటే పచ్చర్లు వచ్చిన వాళ్ళకి కేవలం పులుల కోసం కాదు, మన హిస్టరీ తెలుసుకోవచ్చు అనేది ప్రధానంగా కనిపిస్తుంటుంది. దట్టమైన అడవి, చక్కగా రావచ్చు, ఎటువంటి భయం లేకుండా హ్యాపీగా రావచ్చు, స్వచ్ఛమైన గాలి కనిపిస్తుంది. అసలు ప్రకృతి ప్రేమికులు బాగా ఎంజాయ్ చేయాలంటే ఖచ్చితంగా పచ్చల రండి అనేది మనకు ప్రూవ్ చేస్తారు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చూస్తాం అనేది చైతన్య గారు చెప్తారు. సార్ ఇప్పుడు ముందు మనం స్టేషన్ చూసాం, నెక్స్ట్ ఇక్కడ పచ్చళ్ళు సఫర్ స్టార్ట్ అయిన తర్వాత మనం దీంట్లో కొన్ని కనిపిస్తున్నాయి, కొన్ని సాంబార్ లాంటివి కనిపిస్తున్నాయి. జంతువులే కాకుండా ఇంకేం చూడొచ్చండి. ఇప్పుడు డీప్ ఫారెస్ట్లోకి వెళ్తాం మనం. డీప్ ఫారెస్ట్లో అంటే ఈ కొండ చర్యల్లో మనం వెళ్తుంటాము, ఇది ఒక అనుభూతి అండి ఈ మొత్తం అంతా. ఇక్కడ ఉన్న బాంబూ ఫారెస్ట్ చూడొచ్చు. అదేవిధంగా చిన్న వాటర్ ఫాల్స్ కూడా ఇక్కడ లోకల్ గా ఉంది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ గా ఉన్నప్పుడు వాళ్ళు ఒక 1 కిలోమీటర్ లోపల ట్రెక్ చేయాల్సి ఉంటుంది. సో అలా వాటర్ ఫాల్స్ కూడా వెళ్ళొచ్చు, దాన్ని హిడెన్ వాటర్ ఫాల్స్ అంటారు. సో ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. వాటర్ ఫాల్స్ అంటే పెద్దమైన మామూలు చిన్న వాటర్ ఫాల్స్ అంటే వర్షాకాలము తర్వాత నవంబర్ డిసెంబర్ వరకు ఉంటుంది ఈ వాటర్ ఫాల్స్. సో వచ్చిన వాళ్ళకి సఫారీలో చెంచులు గైడ్లు ఉంటారా, వేరే గైడ్స్ ఏమైనా ఉంటారండి? ఎక్స్ప్లెయిన్ చేయండి. సో మేజర్గా చెంచులే గైడ్లుగా ఉంటారండి ఇక్కడ. సో అలా కాకుండా ఇంకొక నార్మల్ ఎవరైతే ఫారెస్ట్
అంటే అటవీని ఆధారపడి ఉన్న కమ్యూనిటీస్ కూడా కొన్ని ఉన్నాయి, వాళ్ళని కూడా మనం ఎంగేజ్ చేసుకుంటాం. సార్ మీరు ఇక్కడ చూసారు కదా, ఇంకా దీన్ని ఏం ఇంకా డెవలప్ చేయాలంటే ఏం చేయొచ్చండి? సో డెవలప్ చేయడానికి చాలా చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయండి. ముఖ్యంగా మనము విజిటర్స్కి వచ్చిన ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేయడంతో పాటు సఫారీలో వాళ్ళకి ఒక అనుభూతిని ఇవ్వాలి అంటే నేను ఏదైతే మీతో డిస్కస్ చేసి ఇవన్నీ చెప్పగలుగుతున్నానో ఆ విధంగా ఒక గైడ్ అనేవాడు ఒక న్యాచురలిస్ట్ లాగా ఈ చెట్ల గురించి చెప్పడము, వీటి ఇంపార్టెన్స్ చెప్పడము, తర్వాత ఈ హిస్టరీ చెప్పడము, ఈ చరిత్రని, తర్వాత ఇక్కడ ఒక ఇంపార్టెన్స్ చెప్తూ ఒక మంచి స్టోరీ నెరేషన్ చేశారనుకోండి, మనం వచ్చిన విజిటర్స్ అందరికీ కూడా చాలా మంచి అనుభూతి వస్తుంది. కరెక్ట్. దాంతోపాటు ఇక్కడ యాక్టివిటీస్ అంటే నేచర్ ట్రయల్స్, తర్వాత బర్డింగ్ యాక్టివిటీస్, ట్రెక్కింగ్ ఉందండి ఇక్కడ. ట్రెక్కింగ్ యాక్టివిటీస్ కూడా మనం మొదలెట్టాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఫిజికల్ యాక్టివిటీస్ అంటే కేవలం వచ్చి మనం చేయడం కాకుండా ఇంకా ఇమర్షన్ అయ్యేలాగా అలాంటి అవకాశాలను కూడా మనము ఏర్పాటు చేస్తున్నాము, అవన్నీ ఏర్పాటు చేస్తామండి.